కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలిసిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. అసెంబ్లీలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. శక్తి యాప్పై మహిళలకు అవగాహన కార్యక్రమం. మాజీ సీఎం ఇంట్లో సిఐబి సోదాలు, ఛత్తీస్గఢ్ లో కలకలం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కలిశారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. వీరు చర్యలు తీసుకొని అడ్డుకోవాలి. అదే విషయం మీద వారిని కలవడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీ ఎలక్షన్స్ పై తగినటువంటి నిఘా మధ్య జరపమని, పోలీసుల ఆధ్వర్యంలో జరపమని వారిని కోరడం జరిగింది. ఎర్రగొండపాలెంలో చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని ఆపమని వారిని కోరడం జరిగింది. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, ఏ ఎంపీపీలు కూడా గెలవలేరా? మీరు ఎంపీటీసీలు కూడా గెలవలేరా? మీకు నిజంగా అంత బలం ఉంటే, ప్రజాబలం ఉంటే, ప్రజా ఆమోదం ఉంటే, మీది సుపరిపాలన అయితే, మీరు చేస్తున్నటువంటి పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే, మీరు నిజంగా రాజ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తి అయితే ముఖ్యమంత్రి గారు రేపు వచ్చే 1 year తర్వాత ఎలక్షన్స్ లో గెలవచ్చుగా. మీరు గెలవలేదు, మీకు ధైర్యం లేదు, మీకు ప్రజా ఆమోదం లేదు, ప్రజా బలం లేదు. కాబట్టి అడ్డగోలుగా అడ్డదారుల్లో ఈ ఎంపీపీలు దక్కించుకోవడానికి ఈ రకమైనటువంటి తప్పుడు విధానాన్ని ఎంచుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చూస్తున్నటువంటి ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు. ఇంత నిర్భయంగా, ఇంత నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు గమనిస్తున్నారు. ఏ విధంగా మీకు ఇక్కడ గెలిచే అవకాశం ఉంది? ఏ విధంగా మీరు మా అంజిరెడ్డి గారిని, ఎంపీపీ అభ్యర్థి గారిని ఒక అక్రమమైనటువంటి కేసులో, ఎస్సీ ఎస్టీ కేసు, ఎస్సీలని కాపాడడం కోసం, ఎస్సీల మీద జరిగేటటువంటి దాడుల నుంచి వారిని రక్షించడం కోసం పెట్టినటువంటి ఈ కేసుల్ని ఇంత అక్రమంగా, ఇంత వన్ సైడ్ గా ఓసీలైనటువంటి నాయకుల మీద ప్రయోగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. వారి విధానాన్ని ఖండించాలి. వారు చేస్తున్నటువంటి ఈ ఎలక్షన్స్ విధానాన్ని ఖండించవలసిందిగా ప్రతి ఒక్కరిని ఈ వేదికగా కోరుకుంటున్నాం. మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఎంపీపీ, ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ ఎలక్షన్స్ ఇందుకోసమే ఈ విధంగా చేయాలని మీరు నోటిఫికేషన్ ఇచ్చారని అడుగుతున్నాం. రాజ్యాంగబద్ధంగా నడిపేటటువంటి ధైర్యం మీకు లేదా అని అడుగుతున్నాం. ఇవాళ చాలా స్పష్టంగా అన్ని వివరాలు పొందుపరుస్తూ ఎలక్షన్ కమిషన్ వారికి వివరాలు అందించడం జరిగింది. త్రిపురాంతక మండలంలో ఉన్నటువంటి ఎంపీపీ విషయంలో కానీ, పుల్లల చెరువులో ఉన్నటువంటి వైస్ ఎంపీపీ విషయంలో కానీ తగిన విధంగా సెక్యూరిటీ భద్రతల మధ్య మా ఎంపీటీసీల మీద కూడా ఈ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల, పోలీసుల్లో మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు, వీరికేం పని? ఎలక్షన్స్ లో మీరు ఎలా ఇన్వాల్వ్ అవుతారు? వీరి ఫోన్ల నుంచి వీరి బంధువులకు కానీ, ఎంపీటీసీ సభ్యులకు కానీ ఫోన్లు ఎందుకు చేస్తున్నాను నేను వివరాలతో సహా మీకు ఇస్తాను. ఏ ఎస్ఐ ఎంపీటీసీకి ఫోన్ చేసి పిలిపించాడు? ఏ సిఐ ఎంపీటీసీని బెదిరించాడు? ఏ సిఐ ఎంపీటీసీకి కేసు కడతానని చెప్పేసి దుర్భాషలాడాడు? ఎవరిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి బెదిరించారు? ఈ వివరాలను కూడా పొందుపరిచి ఇచ్చాం మేము. ఈ విధమైనటువంటి దుర్మార్గం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఈ విషయం మీద ప్రజాస్వామ్యవాదులు కూడా పెద్ద ఎత్తున ఈ విధానాన్ని ప్రశ్నించాలి. అసెంబ్లీలో మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. గారు ఇచ్చిన లెక్కలు ఇవాళ నేను ఇచ్చిన మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వట్లేదు, అదే విధంగా డీజిల్, పెట్రోల్ డబ్బులు లేవు, వాస్తవం. అంతేకాదు వాళ్ళు పోలీస్ పర్సనల్ కి ఇవ్వాల్సిన దాంట్లో నేను ఒక 4-5 అంశాలు మీకు చెప్తా అధ్యక్ష. వాళ్ళకి అదనపు సరెండర్ లీవ్స్ అని ఉంటాయి, ఎస్ఐ వరకు, కానిస్టేబుల్ నుండి ఎస్ఐ వరకు 3, అదే సిఐకి 2 ఉంటాయి, అదే విధంగా డిఎస్పీ స్థాయి వాళ్ళకి కూడా 1 ఉంటుంది అధ్యక్ష. ఒక్కటి కూడా ఇంతవరకు అదనపు సరెండర్ లీవ్స్ ఇవ్వదు అధ్యక్ష. నో పేమెంట్, ఎర్నల్ లీవ్స్ ఉన్నాయి అధ్యక్ష.
ఎర్నల్ లీవ్స్ లో కూడా సెప్టెంబర్ అక్టోబర్ ఇస్తారు, ఒక్కటి కూడా ఇవ్వలే ఈ 15 నెలల్లో. జీపీఎఫ్ అధ్యక్ష ఇదేంది అధ్యక్ష, ఇదేనా జీపీఎఫ్ లో లోన్ కోసం పెట్టుకుంటారు అధ్యక్ష. ఆ లోన్ కూడా ఇప్పటికి సంవత్సరం అయినా కూడా ఒక్క పోలీస్ పర్సనల్ కూడా 15 నెలల్లో ఇదే అధ్యక్ష. టీఎస్జీఎల్ఏ సంబంధించి అత్యవసర సమయాల్లో పెట్టుకుంటారు కదా అధ్యక్ష, ఒక్కరి కూడా సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉంది అధ్యక్ష. అది ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా తెలుసు. ఆరోగ్య భద్రత నెలకు మినిమం 1600 రూపాయలు కట్ చేస్తారు. వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ పోయినట్లయితే వాళ్ళ చికిత్స చేయట్లేదు. నిన్ననే మొన్న ఒక ఆర్మూర్ రిజర్వ్ ఎస్ఐ జనార్దన్ అతను కూడా చనిపోయింది అధ్యక్ష. ఏ హాస్పిటల్స్ కూడా ఆరోగ్య భద్రత కింద పోలీసు వాళ్ళకు ట్రీట్మెంట్ చేయట్లేదు. ఎందుకంటే ఆరోగ్య భద్రత డబ్బులు వాళ్ళు పేమెంట్ చేయట్లేదు కాబట్టి. ఇది వాస్తవము. అదే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ అధ్యక్ష, ఒక్క బిల్లు చెల్లించలేదు అధ్యక్ష. 15 నెలల నుంచి మెయింటెనెన్స్ ఇవ్వలేదు. ట్రావెల్ అలయన్స్ టీఎస్ ఒక్క బిల్లు కూడా చెల్లించలేదు అధ్యక్ష. అదేవిధంగా ఇంక్రిమెంట్స్ కోసం అని చెప్పేసి సప్లిమెంటరీ బిల్ చేస్తారు అధ్యక్ష. వాళ్ళే డబ్బులు ఇంతవరకు ఇవ్వలే. నేను ఇవన్నీ మీ ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కి అదేవిధంగా నేను మంత్రివర్గానికి నేను తెలియజేస్తున్నా. అదనపు సరెండర్ లీవ్స్ కానీ, ఎర్నల్ లీవ్స్ కానీ, జీపీఎఫ్ లోన్ కానీ, టీఎస్జీఎల్ఏ లోన్ కానీ, ఆరోగ్య భద్రత కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా ట్రావెల్ అలయన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ రిలేటెడ్ బిల్స్ కానీ ఒక్కటి కూడా 15 నెలల్లో ఒక్క పోలీస్కి ఇవ్వలే అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఇంత అన్యాయంగా అధ్యక్ష సీసీ కెమెరాలు 10,66,000 పెట్టుకున్నాం. ఎక్కడైనా వైర్ పోతుంది లేకపోతే ఖరాబ్ అవుతుంది, వాటిని బాగు చేసుకోవాలి కదా అధ్యక్ష. నో మెయింటెనెన్స్. పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది, మెయింటెనెన్స్ అయిపోతుంది. కనీసం సీసీ కెమెరాలు మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఇవ్వరు అధ్యక్ష. ఇవాళ పోలీస్ మొత్తం కూడా. అందుకే మొన్న వారు చెప్తున్నారు, ఒకటే లేచి నన్ను అడ్డుపడుతున్నారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు పోయి అడిగారు, మేము పిఆర్సీ ఇస్తాము, డిఎల్ ఇస్తాము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం, ఇవన్నీ ఇచ్చినాం కాబట్టి మీరు మాకు ఓట్లు వేయమంటే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఏం చేసిండో మీకు తెలుసు. అదే కాదు అధ్యక్ష, ఇలా బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం కూడా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, నార్కోటిక్స్ కానీ, అదేవిధంగా డ్రగ్స్ రిలేటెడ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఈ రాష్ట్రంలో బాగా సైబర్ సెక్యూరిటీ నేరాలు పెరిగిపోయినాయి, నార్కోటిక్స్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి, దాన్ని మేము ఉక్కుపాదంతో కట్టడి చేస్తామని చెప్పేసి అన్నారు. మరి దానికి ఏం కావాలి అధ్యక్ష? దానికి కొన్ని వెహికల్స్ కావాలి, ఏదో కొన్ని వెహికల్స్ ఇచ్చిండ్రు. మరి డబ్బులు అయితే బడ్జెట్ ఉండాలి కదా అధ్యక్ష. బడ్జెట్ లో ఎంత ఇచ్చింది అధ్యక్ష? ఈ రోజు తెలంగాణ జిల్లా అధ్యక్షులు మీటింగ్ కు ఢిల్లీకి బయలుదేరారు. ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పోసానపేట మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మీటింగ్ కు ఢిల్లీకి బయలుదేరిన కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు కైలా శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ వచ్చేలాగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను విన్నవించాలని అన్నారు. ఇక అలాగే కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. ఎందుకనగా 18 సంవత్సరాల తర్వాత ఢిల్లీ లెవెల్లో డీసీసీ అధ్యక్షులు విలువ ఇచ్చి పిలిపించి మీటింగ్ పెట్టడం చాలా గర్వంగా ఉంది. అంటే డీసీసీ అధ్యక్షులతో మీటింగ్ పెడితే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన, గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త ఆవేదన ఇది చెప్పగలుగుతారు, ఢిల్లీ లెవెల్లో చెప్పగలుగుతారు. ఈరోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంతో ఆవేదనలో ఉన్నారు. ఎందుకనగా గతంలో మనం పాలసీ పెట్టాం 2 లక్షల రూపాయలు. వేరే పార్టీ వాళ్ళు ఇస్తారు, మన వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవేదనలు చెందుతారు. మన కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఉంటారు, వాళ్ళకి ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటారు. కాబట్టి ఈ ముందైనా మీరు డీసీసీ లెవెల్లో ఈరోజు మీటింగ్కి బయలుదేరిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీనన్న గారికి శుభాకాంక్షలు. మీరు ఒకటే ప్రతి జిల్లా కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన అక్కడ వినిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సీనన్న గారు దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, మన ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన మహేష్ అన్న గారికి, మరియు ఖార్గే గారికి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి, అక్కడ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారికి మీరు చెప్పాలి. అదేవిధంగా మన తెలంగాణ ఇన్ఛార్జ్ నటరాజన్ మేడం గారికి కూడా వివరించాలి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన ఇన్సూరెన్స్ పాలసీ కంపల్సరీ చేపియండి. 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ చేపిస్తే ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు అన్యాయం జరగకుండా మనం ఆదుకున్న విధంగా అవుతుంది. దయచేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన మీదనుకొని చెప్పండి. ఇట్లు గీరెడ్డి మహేందర్ రెడ్డి, పోసానపేట మాజీ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు. జై కాంగ్రెస్.
ప్రకాశం జిల్లా కనగిరి పట్టణంలో మంగళవారం పట్టణంలోని MNA కళాశాలలో స్వయం కృషి సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ షేక్ నాయిబ్ రసూల్ ఆధ్వర్యంలో శక్తి యాప్పై మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ కాజావలి మాట్లాడుతూ శక్తి యాప్ మహిళలు బాలికలు తమ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని మహిళలు సైతం చైతన్యం కావాలన్నారు. సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడుల నుంచి తమను తాను కాపాడుకునేందుకు ప్రభుత్వం తెచ్చిన శక్తి యాప్ మహిళలకు రక్షణ కవచం వంటిదన్నారు. ఆపదలో ఉన్న మహిళలను రక్షించే క్రమంలో శక్తి యాప్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి మహిళకు శక్తి యాప్పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఫోన్లో నిక్షిప్తం చేసిన ఆపదలో ఉన్న సమయంలో ఉపయోగించే విధంగా పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కాబట్టి మీరు ఎంప్లాయీస్ కాబట్టి మీ ద్వారా మీ విలేజ్లో మీ బంధువులు కానివ్వండి లేబర్స్ అందరికీ కూడా ఈ శక్తి యాప్స్ గవర్నమెంట్ మీరు చేయించాలి. మీరు చేసుకోవాలా, మీరు చేయించాలా. తద్వారా మన యొక్క ఏపీలో ఏ మహిళ కూడా ఏ ఇబ్బంది కాకుండా మనం ఏమ్మా ఏంటా ఊరుకో ఉంటే ఇబ్బంది లేదు. ఇందులో మనం వెళ్ళిపోతుంది ఊరుకో ఫంక్షన్లు అన్ని మనం ఊరుకోనే ధైర్యంగా మనం కొత్తగా వచ్చింది మన పిల్లలు ఏం చేస్తుంటారు, ఎక్కడో బయట పెట్టుకుంటూ ఉంటారు. 10th, ఇంటర్, డిగ్రీ కాలేజీలో ఫీజు చేస్తూ ఉంటారు. సో మనకు ఫోన్ వస్తుంది, ఏమని ఈ అబ్బాయి ఎక్కడో ఉన్నాడు, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అమెరికా కావచ్చు, అక్కడ ఉన్నాడు, ఈ అబ్బాయి తప్పు చేశాడు, పట్టుకున్నాం, జైలు పంపిస్తున్నాం, మనం ఆలోచిస్తాం, అయ్యో అబ్బాయి తప్పు చేశాడా, పరిస్థితుల్లో ఉన్నాడా అని మనం భయపడతాం. మనం భయపెట్టి తర్వాత వాడు ఏం చేస్తారంటే అమౌంట్ పెడతారు, 50,000, 1,00,000 ఏ పోలీస్ కూడా డబ్బులు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేష్ బాగెల్ నివాసంలో బుధవారం సిఐబి అధికారులు సోదాలు నిర్వహించారు. రాయ్పూర్, బిలాయ్లలోని బాగెల్ నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. బుధవారం ఉదయం సిబిఐ అధికారులు బాగెల్ ఇంటికి చేరుకున్నారని, ఆయన నివాసాలతో పాటుగా మరికొందరు కాంగ్రెస్ నేతల ఇళ్లపైన రైడ్ చేశారంటూ బాగెల్ సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. ఈ సోదాలకు సంబంధించి అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించేదు. అయితే మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ విచారణలో భాగంగానే దాడులు జరిగినట్లుగా సమాచారం. బాగెల్ ఈ రోజు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా సిఐబి సోదాలు జరగడంతో ఆయన ఇంటికి పరిమితమయ్యారని బాగెల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. కాగా సిఐబి దాడులపై కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ నేత సుశీల్ ఆనంద్ శుక్లా స్పందిస్తూ భూపేష్ బాగెల్ ను చూసి బీజేపీ భయపడుతుందన్నారు. కాంగ్రెస్ పంజాబ్ ఇన్ఛార్జిగా బాగెల్ నియామకం జరిగిన తర్వాత బీజేపీ పెద్దలకు భయం మొదలైందన్నారు. బాగెల్ ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకే విచారణ సంస్థలతో దాడులు చేయిస్తూ నిలువరించే ప్రయత్నం చేస్తుందన్నారు. తొలుత ఈడీ అధికారులను పంపిన కేంద్రం తాజాగా సిఐబి అధికారులను బాగెల్ నివాసానికి పంపిందన్నారు. అయితే ఈ దాడులకు బాగెల్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భయపడబోదు అని శుక్లా స్పష్టం చేశారు. పారిశ్రామిక గిరిగా కనగిరి రూపాంతరం చెందింది. అందుకు ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాధాన్యంగా కనగిరి అభివృద్ధికి అడుగులు శరవేగంగా పడుతున్నాయి. అందులో భాగంగా పారిశ్రామికంగా కనగిరిని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చూపుతున్న చొరవ కనగిరికి మైలురాయిగా నిలవనుంది. నియోజకవర్గంలోని పీసీపల్లె మండలంలోని దివాకరాపల్లె సమీపంలో రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ ఉన్న మంత్రి లోకేష్ రిలయన్స్ ఇంటిగ్రేటెడ్ బయోగ్రఫీ శంకుస్థాపన చేరున్నారు. ఈ ప్లాంట్ కనగిరితో పాటుగా కనగిరి ప్రాంతంలో దాదాపు 10,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి చేకూరాలని ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలోనే కృషి చేసింది. 2014లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలోనే కనగిరికి పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేసేందుకు అప్పటి సీఎం చంద్రబాబు కనగిరి ప్రాంతంలో ఏర్పాటు కోసం వేలాది ఎకరాలు గుర్తించి ఏపీ ఐఐసికి అప్పగించారు. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కనగిరి అభివృద్ధిని కొంటుపరిచింది. ఏప్రిల్ 2వ తేదీన శంకుస్థాపన జరిపేందుకు యంత్రాంగం 3 భాగాలుగా ఆయా భూమి విభజించి ఎస్కేవేటర్లతో చదువు చేస్తున్నారు. ఇక జంగిల్ కి కూడా చేస్తున్నారు. ఆ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం కోసం మంత్రి గొచ్చిపాటి రవికుమార్ చొరవ చూపి విద్యుత్ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
ఎవరు వ్యతిరేక రోడ్డు ఎట్టయితే నన్ను కూడా తిట్టుకోవడం ఓట్లు పోతాయి నాకు. నేను వచ్చేసి నిలబడి 2 వెహికల్స్ పోయినాయి. ఇది ఒకటి ఎంట్రన్స్ చేసుకుని ఇది మొత్తం క్లీన్ చేస్తే మనకు ఎల్లుండి రేపటికి మనకు టెంటేటివ్ వ్యూ వస్తుంది. వాళ్ళు వచ్చేస్తారు. ఓకే, నో ప్రాబ్లం. కలుద్దాం. సరే ఓకే. హలో అదే ఉగ్రనాథ స్మార్ట్ చెప్పండి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గాడ్ ఫాదర్ 2 పై కీలక వ్యాఖ్యలు చేశారు. పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం లూసిఫర్ ఘన విజయం సాధించడంతో దీనికి కొనసాగింపుగా L2 రూపొందించారు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా L2 ప్రచారంలో పాల్గొన్న మోహన్ లాల్ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ గురించి మాట్లాడారు. L2 ఆధారంగా గాడ్ ఫాదర్ ను రూపొందించలేరని ఆయన అభిప్రాయపడ్డారు. మలయాళంలో తాను నటించిన ఎన్నో సినిమాలు ఇతర భాషలో రీమేక్ అయ్యాయని, ఆ క్రమంలో లూసిఫర్ ఆధారంగా తెలుగులో రూపొందించిన గాడ్ ఫాదర్ మూవీని తాను చూశారన్నారు. ఒరిజినల్ సినిమా కథలో మార్పులు చేసి ఆ చిత్రాన్ని రూపొందించారని, లూసిఫర్ లో ఉన్న కొన్ని పాత్రలు తెలుగు రీమేక్ లో లేవని, అందుకే L2 ఆధారంగా వాళ్ళు గాడ్ ఫాదర్ 2 తెరకెక్కించలేదని అంటూ మోహన్ లాల్ స్పష్టం చేశారు. ఇక మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా లూసిఫర్ రీమేక్ గా తెలుగులో గాడ్ ఫాదర్ తెరకెక్కింది. ఈ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే లూసిఫర్ లో ఉన్న టీవీను థామస్ పాత్రను తెలుగు రీమేక్ లో తొలగించారు. తాజాగా విడుదలైన L2 ట్రైలర్ లో టీవోను థామస్ కీలక పాత్రలో కనిపించనున్నట్లుగా ఉంది. అందుకే దీని ఆధారంగా గాడ్ ఫాదర్ 2 రూపొందించలేరని మోహన్ లాల్ అభిప్రాయపడి ఉంటారని భావిస్తున్నారు. రిపేరింగ్ చేస్తామని నెలలు తరబడి రిపేరింగ్ చేయకపోవడంతో ఆందోళన దిగారు కస్టమర్లు. లక్షలు ఖర్చు పెట్టి కొన్న ఫోన్లు సంవత్సరం తిరగక ముందే సాంకేతిక సమస్యలతో సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ విసుగు చెందుతున్న వినియోగదారులు. హిమాయత్ నగర్ OnePlus సర్వీస్ సెంటర్లో ప్రతిరోజు వందలాది మంది OnePlus 9 Pro వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. కస్టమర్ల ఫోన్లు నెలల తరబడి పెట్టుకుని తిరిగి రిపేర్ కాకపోవడం క్రోపద్రిక్లను అవుతున్న వినియోగదారులు ఓ కస్టమర్ నెలల తరబడి తన ఫోన్ పెట్టుకుని ఇప్పుడు తమ సమస్య పరిష్కారం కాదు అని చేతులెత్తేశారు సర్వీస్ సెంటర్. ఇక ₹1000 పెట్టి కొన్న ఫోన్ రిపేరింగ్ కాకపోతే ఎందుకు సెల్స్ చేశారంటూ ప్రశ్నిస్తున్నారు కస్టమర్లు. తమ సమస్యలపై హిమాయత్ నగర్ OnePlus సర్వీస్ సెంటర్ మేనేజర్ సర్ఫరాజును ప్రశ్నించగా కస్టమర్లపై దురుసుగా ప్రవర్తించడం లేదంటే పోలీసులను పిలిచి బెదిరించడం చేస్తున్నాడని ఓ కస్టమర్ ఆవేదన వ్యక్తం చేశారు. గట్టిగా ప్రశ్నించిన ఓ కస్టమర్ ఫోన్ రిపేర్ కాదని అదే కంపెనీకి చెందిన కొత్త ఫోన్ ఇస్తారన్నాడు, కానీ వారంటీ ఇవ్వలేదని మొండికేయడం, అలాగే వారంటీ లేని ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళగానే మరేమైనా సాంకేతిక సమస్య తలెత్తితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదు అని మేనేజర్ సర్ఫరాజ్ చేతులెత్తేయడం, ఇక లక్షలు పెట్టి కొన్న ఫోన్ల సాంకేతిక సమస్యలు పరిష్కరించని OnePlus ను బ్యాన్ చేయాలంటూ కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు. కొని మోసపోయిన కస్టమర్లకు కంపెనీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీడియో క్లిప్ బిల్డింగ్తో వేసేసి దాని తర్వాత ఏమంటారు అయినా మేనేజర్ అన్న యాక్చువల్గా మనం OnePlus మొబైల్ సర్వీస్ సెంటర్లో ఇచ్చినాం ఫిబ్రవరిలో. డిస్ప్లే ప్రాబ్లం వచ్చిందని ఇచ్చినాం. డిస్ప్లేలో ఏమైందంటే లైన్స్ వస్తే మనకు డిస్ప్లే చేసి ఇచ్చిండు, మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చింది. ఫిబ్రవరి 27th రోజు మనం మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉందని ఇస్తే నాకు చేసిస్తా అని చెప్పి 1 month నుంచి ఇప్పటిదాకా కూడా మనకు ప్రాబ్లం సార్ట్అవుట్ చేయలేదు. కొత్త మొబైల్ ఇస్తాను ఒప్పుకున్నారు, ఇచ్చిన దానికి వారంటీ ఇవ్వాలని చెప్తున్నారు. ఇప్పుడు మేము తీసుకొని పోతే
ఆఫ్టర్ 1 డే రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు సంబంధం లేదు. ఈ OnePlus సర్వీస్ ఇంత ఘోరంగా ఉంది. నా ఒక్కనే కాదు, రోజుకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజు 100 కస్టమర్లు వస్తారు సేమ్ ప్రాబ్లం వల్ల. OnePlus 9 Pro కానీ OnePlus ఏ మొబైల్ అయినా కానీ లైన్స్ ప్రాబ్లం వస్తుంది, మదర్ బోర్డ్ ఇష్యూ వస్తుంది. దానికి వాళ్ళు సర్వీస్ సెంటర్కి వస్తే కొద్దిగా గట్టిగా మాట్లాడితే పోలీసు వాళ్ళని పిలవడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చేసి మమ్మల్ని పిఎస్కి ఈవెన్ మేనేజర్ కూడా మమ్మల్ని పిఎస్కి నడవని మాట్లాడదామంటున్నారు. మేము మొబైల్ అనేది OnePlus సర్వీస్ సెంటర్లో ఇచ్చాము, పోలీస్ స్టేషన్లో ఇవ్వలేదు. మాట్లాడడానికి వస్తే పోలీసు వాళ్ళని పిలిపించి పిఎస్కి తీసుకొని వెళ్తామంటున్నారు. ఇది ఎట్లా సెట్ చేయాలి చెప్పండి. దీనికి మనకు న్యాయం కావాలి. ఇలా కొత్త మొబైల్ ఇస్తా అంటాడు, కనీసం మేము 3 months వారంటీ అడుగుతున్నాం. మొత్తం 1 year వారంటీ కాకుండా 3 months వారంటీ అంటున్నాం, లైఫ్ టైం వారంటీ. ప్రాబ్లం వచ్చినప్పుడు నేను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఈ మదర్ బోర్డ్ ప్రాబ్లం లైఫ్ టైం వారంటీలో లేదు అని నాకు ఇచ్చేస్తే నేను తీసుకొని వెళ్ళిపోయేవాడిని. నాకు చేసిస్తా అని చెప్పి 1 month నుంచి ప్రాబ్లం చేస్తుండు. ఈ ప్రాబ్లంకి పరిష్కారం నాకు కావాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలిసిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. అసెంబ్లీలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. శక్తి యాప్పై మహిళలకు అవగాహన కార్యక్రమం. మాజీ సీఎం ఇంట్లో సిఐబి సోదాలు, ఛత్తీస్గఢ్లో కలకలం. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.